నమస్కారం గురుజీ. నమస్తే అమ్మా. గురుజీ, చాలా మంది చేతిని బట్టి పిల్లలు ఎంతమంది పుడతారు అని చెప్తూ ఉంటారు వివాహం అయిన తర్వాత. ఈ విధంగా చేతిని బట్టి పిల్లలు ఎలా పుడతారు, ఎంతమంది పుడతారు అని చెప్పడంలో ఎంతవరకు నిజం ఉందంటారు? నమ్మొచ్చా అసలు? నమ్మచ్చు, 100% అదే కరెక్ట్. ఇది ఒకటే కాదు, దీనికి ఇక్కడ ఇవి కూడా ఉంటాయి, ఈ రేఖలు కూడా ఉంటాయి. వీక్గా ఉంటే ఆడపిల్లలని, స్ట్రాంగ్గా ఉంటే మగపిల్లలని చెప్తారు. సహజంగా ఇప్పుడు పుట్టిన చాలామంది చేతులు చూస్తున్నాయి, ఎవరికి 2, 3 అంటే ఎక్కువ వస్తుంది. ఇటువంటి ఇక్కడ రేఖలు ఎక్కువ ఉన్నా కూడా ఈ సంతాన నిరోధక దీని మీద వాళ్ళంతా ఏం చేస్తారంటే తగ్గిస్తాం. కాబట్టి మనం చెప్పేదంటే ఇంత పిల్లలు పుట్టడానికి అవకాశం అయితే ఉంది, ఇంతమంది పిల్లలు అని చెప్పి అనకూడదు. అన్నా కూడా ఇప్పుడు అది ఒక రకంగా తప్పు కింద వస్తుంది. అదే కదా. ఇప్పుడు 7 పిల్లలు ఒక ఆడికి చూసా, ఆవిడకి 7 ఉన్నారు. 7 ఉన్నారు, సజీవంగా ఉన్నారు, అందరూ మంచి మంచి స్టేజ్లోనే ఉన్నారు. అయితే నేనేమంటున్నానంటే ఈ రోజుల్లో ఖండం అనేది కొంచెం ఇబ్బంది. ఒకటి ₹1,00,000 అంత మించి అవుతుంది. ఇప్పుడు ప్రతిదానికి కూడా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం, ఆ దగ్గరికి వెళ్తే మినిమం నా రేట్ ఇది అని చెప్పి అంతకు మించి ఉంటాయి, ప్యాకేజీలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సంతానం అనేది ఖచ్చితంగా ఇంత అని చెప్పి ఉండటానికి లేదు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ సంతానం లేమితో వచ్చిన వాళ్ళే ఉంటున్నారు, కానీ సంతానం కావాలి ఇక దాంతోనే ఆగిపోతున్నారు. ఇద్దరే మ్యాక్సిమం. అదే ఎంతమంది పుట్టొచ్చు అనేది మాత్రం వాళ్ళ చేతిలో ఉంటుంది, కానీ ఉంటుంది జీవిత పరిస్థితులను బట్టి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు, ఎవరు ఒకళ్ళు 2 ఉన్నారు అంతే. పాతరం వాళ్ళు కాదు, కొత్త నాకు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, వాళ్ళని ఏమంటారంటే జాతకంలో ఆడపిల్లలు దాన్ని సంతాన లక్ష్మి అంట. అట్లాగా జాతకాలు అనేది కూడా పిల్లల మీద ప్రభావం ఉంది. ఆల్రెడీ దేవుడు రాసినట్టే ఉంటాయి ఈ రేఖలు. అంటే ఎలాంటి రేఖలు ఉంటే ఆడపిల్లలు పుడతారు, ఎలాంటి రేఖలు ఉంటే మగపిల్లలు పుడతారు అంటారు? ఎందుకంటే ఈ మధ్య పెళ్ళిళ్ళప్పుడు కేవలం రేఖలు కాకోకుండా పెళ్ళైన తర్వాత ఎంతమంది పుడతారు అని వెతుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కర్లా, నా దగ్గరికి తీసుకొస్తే ఈజీగా చెప్తా. అది చేతులు బట్టి చూడాలి, ఒక్కొక్క రంగు బట్టి చూడాలి. ఇప్పుడు నాకు 10 మంది ఉన్నారు. 10 మందా అనుకుందాం, ఓకే, 10 మంది దాకా ఇక్కడ ఉన్నాయి. చెప్పండి ఎంతమంది ఉన్నారు? రేఖలు కనబడుతున్నాయి. నిజా నాకు సంతానం లేదు. కారణం ఏంటి? నా ఒక్కడితే కాదు కదా, ఆమెది కూడా చూడాలి. దీన్ని ఏమంటారంటే శాస్త్ర ప్రకారం దోషాలు అంటారు. నాగదోషం ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరు, పుట్టినా చనిపోతారు. కొంతమంది కడుపులో పోయే కేసులు ఎక్కువ ఉంటాయి, బయట దాకా రారు. ఏం దోషం అది? నాగదోషం అనేది ఉంటుంది. కాబట్టి నాగదోషం ఒకటే కాదు, కొన్ని రకాల దోషాల వల్ల కూడా ఈ శారీరక ఏముంటారంటే లోపాలు ఉంటాయి. లోపాల వల్ల కూడా పిల్లలని ఇక్కడ కనుక మనం జాతకంలో చూసి సెటరేట్ చేస్తే అవి కూడా సెట్ అవుతాయి. అవకాశాలు ఉంటే ఇమీడియట్గా చెప్తాం, మీకు ఇట్లా చేసుకున్నా అట్లా చేసుకున్నా. సూర్యుడు లోపం ఉందాం జాతకంలో, దీనికి అన్నిటికీ ఉంటాయి. గతంలో చెప్పినట్టు అన్ని గ్రహాలకు ఉంటాయి. సూర్యుడు కనుక లోపం ఉంటే పుట్టే పిల్లలకి ఐరన్ లోపంతో పుడతారు, లేకపోతే తల్లికే ఐరన్ ఇది ఉంటుంది. అది కూడా ఐరన్ లోపం వల్ల కూడా రక్తహీనత వల్ల పిల్లలు కడుపులోనే పోయే ఛాన్సెస్. అట్లాగే చంద్రుడు బ్రెయిన్ విపరీతంగా బిడ్డది పెరిగిపోయి అది అడ్డం తిరిగి కూడా మరణం సంభవించవచ్చు. ఇక కుజుడు సంగతి చెప్పక్కర్లే. కుజుడు మూలికి కారకుడు. ఎముక మధ్యలో మధ్య ఏదైతే ఉంటుందో ఆ మధ్య అనేది దేనికి ఉపయోగపడుతుందంటే అసలు మూలం అది, అందుకే మూలుగా. ఈ రక్తానికి కావాల్సిన అన్ని కణాల ఉత్పత్తి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లాస్మా, హెమోగ్లోబిన్లో ఒక పదార్థాన్ని తయారు చేయడానికి, ప్లేట్లెట్స్ తయారు చేయడం, ఇది అతి ముఖ్యమైన ప్రక్రియ. అందుకే దానికి అంత కాల్షియంతో దాన్ని బొక్క అంటారు, బొమ్మిక అంటారు, ఎముక అంటారు. ఇవి గట్టిగా తయారయ్యి వచ్చిన వాటి నుంచి దానిలోంచి అట్లా మనకి రక్తంలోకి సరఫరా చేస్తాయి. కాబట్టి కుజుడు అనేది అత్యంత కీలకం. అట్లాగే బుధుడు ప్లేట్లెట్స్కి
తర్వాత నరాల వ్యవస్థకు కారణం. లోపల నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే బుధుడితో పాటు ఇవి కూడా మనం చూసుకోవాలి. దీన్ని బట్టి మీ అందరికీ ప్రేక్షకులందరికీ ఇది తెలియజేస్తుంది ఏంటంటే ఇది ఏది కూడా అబద్ధం కాదు, అన్నిటికీ ఒకదానితో ఒకటి లింకులు ఉంటాయి. ఈ లోపాలు మనం అధిగమించి ఏమైనా ఈ గ్రహం కనుక వీక్గా ఉంటే అనుమానం ఉంటే తల్లిదండ్రులు ఇద్దరు చేయించుకోవడం కూడా పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు, ఉత్సాహంగా పుడతారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. కొంతమంది పిల్లలు పుట్టగానే ఎవరు దగ్గరికి చేర్చుకోరు. కొంతమంది పెడితే ఇటీ దాదాపు లేనిపోయిన ముద్దులు పెట్టి చక్కగా ముచ్చట్లు చేసి ఎత్తుకొని కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి గంటలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగా ఈ ఫస్ట్ మ్యారేజ్ అయ్యి గర్భం దాల్చే ముందులోకి మనం అన్ని ఆరోగ్యంగా తీసుకుంటే 2 శారీరక శ్రమ ఆడదానికి చాలా అవసరం అయినప్పుడు బిడ్డ కూడా లోపల ఇవన్నీ కూడా అందుతూ ఉంటాయి వాళ్ళకి. సపోజ్ మీరు ఒంగోని అంటుతూ అవుతున్నారు, బట్టలు ఉతకటం, ఇల్లు ఓడవటం లాంటివి చేస్తుంటే పిల్లలు కూడా ఆ రకంగా ఆ షేప్లో వాళ్ళకు కూడా అన్ని రకాలుగా బలం వస్తుంది. ఇట్లాగే మిగతాదంతా రాహువు కానీ కేతువు కానీ గురువు ఎప్పుడు జ్ఞానకారకుడు. ఏదో స్టోరీ చెప్తారమ్మా, హిరణ్యకశ్యపుడు యుద్ధానికి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు లీలావతిని. కడుపుతూ ఉంటుంది ఆవిడ. పుట్టిన తర్వాత ఆయనకి ప్రహ్లాదుడు అని చెప్పి నామకరణం చేస్తాడు. ఈయన చెప్పి అవన్నీ కూడా ఆడికి ఎక్కేస్తాయి. నారాయణ మంత్రం గురించి నారదుడు చెప్తూ ఉంటే ఈయన రాక్షస కులంలో పుట్టిన నారాయణి ప్రియ భక్తుడుగా ఉన్నది ఎవరంటే ప్రహ్లాదుడు. ఇవన్నీ ఎట్లా వచ్చాయి? ఆ గురుబలం ద్వారా తల్లికి ఒక ఆరోగ్యంగా ఉండి అరేంజ్ చేసి. అందుకే అంటారు శోభనం కూడా ముహూర్తం పెడతారు. దానికే కొంతమంది గర్భాధాన ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్తాల్లో ఎప్పుడే మనం భార్యాభర్తల్ని శోభనానికి లోపలికి పంపించాలి. ఇలా పంపిస్తేనే పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యం. కృతయుగంలో ఏం చెప్తారంటే కృతయుగంలో భార్యాభర్తలు కలిస్తేనే పిల్లాడికి ముహూర్తం, పుట్టిన టైం అది. త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి 3వ నెలకి కన్ఫర్మ్ చేసుకున్నాక అదే ముహూర్తం, అదే నక్షత్రం. తర్వాత ద్వాపరయుగంలో వచ్చేటప్పటికి డెలివరీ ఆయన నొప్పులు వస్తున్నప్పుడు అది సమయం. కలియుగం వచ్చేటప్పటికి శీర్షోదయం అంటారు, తలకాయ నేల మీద పడ్డప్పుడే. నేనే అంటున్నానంటే జాతకాలు చూసేటప్పుడు టైం అనేది ఖచ్చితంగా అక్కడ ఉందా, నీ వాచి నా వాచే కరెక్ట్గా ఉంది. పిల్లడిది ఏం ముహూర్తం ఇదివరకు ఖచ్చితంగా చేసేవాడు. పిల్లవాడు బయటికి వస్తున్నాడు అంటేనే నిమ్మకాయ విసిరేవాడు, ధట్మన్ లోపలికి. మగవాళ్ళు ఎవరు రాకూడదు కదా, మంత్రసాలని విసిరేవాడు. అక్కడ పడే టైం చూసి ఒక సెకనం గటికెళ్ళి అంటారు. గటికెళ్ళి చూసి ముహూర్తం నిర్ణయించే వీడు మహారాజు అవుతాడా, అడుక్కు తినిపోతాడా, యుద్ధంలో నాశనం అవుతాడా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. అంటే అది పడ్డప్పుడు పడ్డ స్పాట్. ఈ స్పాట్ అంటే అప్పటికి ఈ గడియారాలు లేవు. సూర్యుడు యొక్క అక్కడ పడంగానే ఇవన్నీ నడిచేవాడు. ఆ అరుపుకి వాడు అక్కడ మార్క్ చేసేవాడు నీడని. వాచ్ లేనప్పుడు అవి 100% ఉంటాయి. అట్లాగే వివాహాలు చేసేటప్పుడు చాలామందికి ముహూర్తాలు సెట్ కావు. అందరికీ మాఘమాసం, కార్తీక మాసం, తర్వాత అదేంటి చైత్రమాసంలో, పాల్గొన మాసంలో పెళ్ళిళ్ళు చేస్తారు. అవి చేయటానికి అవకాశం లేకపోవచ్చు. అప్పట్లో అటు ఉండే యుద్ధాలు అని ఏదో పని మీద వెళ్ళేవాడు వ్యవసాయానికి దూర ప్రాంతాలు. అటువంటిప్పుడు పెళ్ళి చేయాలా, ఎక్కడెక్కడోళ్ళు వస్తారు. వాళ్ళకి ఇదివరలుగా ఫోన్ లేక వచ్చాయని నేను చెప్పడానికంటే వాళ్ళు రావడానికి రవాణా వ్యవస్థ సరిగ్గా ఉండేది కాదు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే అందరూ వచ్చాక ముహూర్తాలు పెడతారు. ఎప్పుడు పెట్టాలి? మిడసరి లగ్నం అంటారు. మిడసరి లగ్నం అంటే ఒక గుణపం పాతారు స్ట్రైట్గా. మధ్యాహ్నం సూర్యుడు వచ్చి ఎక్కడైతే దీని యొక్క నీడ పట్టలేదో అది లగ్నం. శ్రీరాముల వారు పుట్టింది, కళ్యాణం చేసింది కూడా మిడసరి లగ్నం కనుక దానంత ఉత్తమమైంది లేదు. దీని మూలంగా ఇంకోటి ఏం చెప్తానంటే లగ్న బలం అనేది ఎప్పుడు కూడా సూర్యుని మించి చూస్తారు. అష్టమం రోజు కనుక మంచి ముహూర్తం వచ్చినప్పుడు ఈడేవిడ పిచ్చి పంతులు అని చెప్పి నల్గొండలో 2-3 కామెంట్ చేశారు.
అష్టమ రోజు ఎవరైనా పెడతారని ఎన్నో ఇల్లు కట్టించాం, శంకుస్థాపన చేసి అన్నీ బాగానే ఉన్నాయిగా. అంటే వీరికి లగ్నానికి తిరిగి తేడా తెలియదు. వాళ్ళు చెప్పి వాళ్ళ మీద నేను జాలి పడతాను. వాళ్ళు అష్టమనాడు ఏంటి నీకు లెక్క, అసలు అష్టమ ఏంటి, అష్టమ ఎందుకు చూస్తారో అది కూడా వాడికి తెలియదు. చంద్రుడిని మించి చూసేవన్నీ తిథులు, సూర్యుని మించి చూసేవన్నీ కూడా లగ్నాలు. మేష లగ్నం అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం, గంటన్నర 2.25 గంటలు, ఏదైనా సరే గంటన్నర తక్కువ 2.5 గంట. వృశ్చిక లగ్నం అయితే 2.25 గంటలు ఉంటుంది. అట్లాగే చూసి సూర్యుని మించి చెప్పేది లగ్నాలు. ఈ రకంగా కనుక చూసుకుని పిల్లలు కనుక మనకంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పటిదాకా ద్వాపర యుగం ఎండింగ్ అయిపోయి కలియుగం స్టార్ట్ అయ్యేదాకా, కలియుగంలో కూడా కాదు, జస్ట్ ఈ 200 సంవత్సరాల నుంచే భయంకరమైన చేంజెస్ వచ్చేస్తాయి. ఏమీ లేదు ఈ రోజులు అట్లా ఉన్నాయా మనంటే, సూర్యుడు కరెక్ట్గానే ఉన్నాడు, చంద్రుడు కరెక్ట్గానే ఉన్నాడు, గ్రహాలన్నీ మామూలుగానే తిరుగుతున్నాయి, భూమి కూడా యాజ్ ఇట్ ఈస్గా తిరుగుతుంది. ఆ రోజు ఎంత నీరు ఉందో ఈ రోజు అంతే నీరు. మరి ఎక్కడ మారింది? నువ్వు బట్టలు చేంజ్ చేసేసుకొని సినిమాలు పెట్టుకుని వాడేవాడు ఏది పిచ్చిది వస్తే అది నీ కంఫర్టబులా కాదా అని కూడా ఆలోచించట్లా. ఇదంతా కూడా ఒక రకంగా మన మీడియా తప్పే. అంటే మనం ఇప్పుడు వచ్చిన మీడియా కాదు, గత మీడియాలు వాళ్ళు ఇష్టం వచ్చి రాసి చెప్పిన మాట వాళ్ళు చేయాలి. ఇట్లా భ్రష్టు పట్టించడం అంటారు. మీడియా కూడా తన వంతు సహకారం చేసి, ఇప్పుడు మీ బోటు వాళ్ళు నా బోటు వాళ్ళ చేత ఎట్లా చెప్పిస్తున్నారు, అప్పట్లో లేవుగా. ఎవరు చెప్పించారు? ఈ భక్తి ఛానల్స్, సుమన్ టీవీ లాంటివి వచ్చిన తర్వాత నుంచే కదా ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. సో చేతిరేఖలను బట్టి పిల్లలు ఎంతమంది ఉంటారు, పుట్టే వాళ్ళు కూడా ఆడపిల్లల మగపిల్లల అనేది కూడా కనుక్కోవచ్చు అని చాలా చక్కగా చెప్పారు గురూజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.